సో గాయస్ మనం వచ్చి రన్నింగ్లోనే ఎక్కేసాము. చలో గాయస్ మన ట్రైన్ అది బయలుదేరుతుంది. లోపల ఇదిగోండి మన ఇంజిన్ అక్కడ ముందు ఉందా. ఈ ల్యాండ్స్కేప్ అయితే అద్దరింది, సూపర్ సూపర్. Hey, hi guys and welcome back to my channel once again. Currently ఇవాళ నేను విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. ఇవాళ నేను ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను ఫ్రమ్ విజయవాడ. చూడండి guys, early in the morning from విజయవాడ రైల్వే స్టేషన్. అండ్ మన బ్యూటిఫుల్ ఇండియన్ ఫ్లాగ్ అండ్ మన బ్యూటిఫుల్ ఫెయిరీ క్వీన్ అయితే చూడండి, ఎంత సూపర్గా ఉంది కదా. సూపర్ భయ. సో ఇవాళ నేను వన్ ఆఫ్ ద లెజెండరీ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నానండి, విచ్ ఇస్ కనెక్టింగ్ మన ఏపీ ఇంకా తెలంగాణ. దాని ట్రైన్ నెంబర్ వచ్చి 12713 మన శాతవాహన ఎక్స్ప్రెస్ అండి, ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్. సో ఈ ట్రైన్ వచ్చి మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్సిటీ ట్రైన్ అండి, రన్నింగ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ. సో రండి గాయస్ మనం లోపలైతే వెళ్దాం ఇప్పుడు. సో ఇవాళ నేను రిజర్వేషన్ అయితే ఏం చేసుకోలేనండి. సో ఇవాళ నేను జనరల్ ట్రావెల్ అయితే చేయబోతున్నాను మనం చూద్దాం. మనం ఇప్పుడు ఒక ఫిజికల్ టికెట్ తీసుకుంటే జనరల్ ఎంత అవుతుంది మనకి. సో గేట్ వన్ నుంచి అయితే మనం లోపలైతే వచ్చాము. సో గాయస్ చూడండి, మనమైతే ఒక ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాము. 100 రూపీస్ కాస్ట్ చేశారు. గాయస్ నేను ఫుల్ స్ట్రెస్ జర్నీ అయితే చేస్తున్నానండి. ఇవాళ నేను ఫ్రమ్ విజయవాడ టు వరంగల్ అయితే ప్రయాణిస్తున్నాను ఈ శాతవాహన ఎక్స్ప్రెస్లో. సో నెక్స్ట్ టైం నాకు టైం దొరికితే మనం ఫుల్ స్ట్రెస్ జర్నీ అయితే మనం చేద్దాము. సో ప్లాట్ఫామ్ 10 మీద అయితే అనౌన్స్ చేశారు మన ట్రైన్ శాతవాహన ఎక్స్ప్రెస్. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే దిగుతున్నాను. సో మన డిపార్చర్ టైమింగ్ చూసుకుంటే గాయస్ మనం ఇక్కడ నుంచి 6:25 అయితే బయలుదేరుతున్నాము ఫ్రమ్ విజయవాడ. సో ఇది ఆల్మోస్ట్ సికింద్రాబాద్ వచ్చే 12:30కి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే చేరుతుంది. సో గాయస్ మనం వచ్చి రన్నింగ్లోనే ఎక్కేసాము, ఎందుకంటే జనరల్ సీటింగ్ కదా, మనకి ప్లేస్ దొరకదు. చూడండి ఇది వచ్చి జనరల్ సీటింగ్, ఛార్జింగ్ సాకెట్ ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చి 2:2 అండి. అండ్ ఇది పక్కన సైడ్ సీట్స్. అండ్ ఇదిగోండి ఇది వచ్చి వాష్ బేసిన్, చాలా క్లీన్గా ఉంది. ఇప్పుడే మెయింటెనెన్స్ వచ్చి వచ్చింది అనుకుంటా, ఫుల్ నీట్గా ఉంది. 2024 దాకా మనకు ఐసీఎఫ్ కోచెస్ నడుస్తుండే. సో 2025లో మనకు ఇది ఎల్ఎస్బి కోచెస్ అయితే అప్గ్రేడ్ అయింది. సో మనకు అన్రిజర్వ్ సీట్స్ వచ్చాయండి. ముందు 3 ఇచ్చారు, వెంకల 3 ఇచ్చారు. ఓవరాల్ 6 కోచెస్ ప్రొవైడ్ చేశారు, అన్రిజర్వ్డ్ కోచెస్. సో ఈ ట్రైన్ యొక్క కోచెస్ గురించి మాట్లాడితే, సో దీంట్లో మనకు అన్రిజర్వ్డ్ కోచెస్ ఇచ్చారు, సెకండ్ సీటింగ్ ఇచ్చారు, ఏసీ చైర్ కార్ ఇచ్చారు, అండ్ ప్లస్ థర్డ్ ఏసీ ఎకనామీ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో మన ట్రైన్ యొక్క ఫస్ట్ సర్వీసెస్ చూసుకుంటారండి. సో ఇది వచ్చి మనకు July 1కు 1992 అయితే స్టార్ట్ అయింది, July 1కి. సో ఆల్మోస్ట్ 33 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది మన శాతవాహన ఎక్స్ప్రెస్కి. అండ్ ఇది వచ్చి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ అయితే ఆపరేట్ అవుతుంది. సో నేను వచ్చి సైడ్లో ఇక్కడైతే కూర్చున్నాను ఇప్పుడు ప్రెసెంట్లీ, బ్లాక్ ఇక్కడైతే పెట్టేశాను. మంచి వ్యూ అయితే రికార్డ్ చేయవచ్చు ఇటువైపు నుంచి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారండి, వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్, ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. సో ప్రస్తుతం టైం వచ్చి చూడండి 5:40 అయితే అవుతుంది ఇప్పుడు. సో మార్నింగ్ టైంలో మనకు ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి మనకు శాతవాహన ఎక్స్ప్రెస్. లేకుంటే మనకు నెక్స్ట్ ట్రైన్ అయితే ఉంది, అది కూడా మన గోల్కొండ ఎక్స్ప్రెస్ అండి. అది వచ్చి గుంటూరు నుంచి బయలుదేరుతుంది, అది కూడా సికింద్రాబాద్ వెళ్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్స్ మనకి సికింద్రాబాద్ వెళ్ళడానికి మార్నింగ్ టైంలో. ఇప్పుడు ప్రస్తుతం మన కోచ్లు అయితే మనతో ఖాళీగా అయితే ఉన్నారు, వస్తారు ఎందుకంటే ఇప్పుడే 5:40 అవుతుంది కదా, 6:25 ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. సో ఆల్మోస్ట్ మనకి 50 నిమిషాలు అయితే ఉంది ట్రైన్ బయలుదేరడానికి. సో గాయ్స్ చూడండి ఇప్పుడు తెల్లారైందండి, బాబా. సో ప్రస్తుతం టైం చూడండి ఆల్మోస్ట్ 6:20 అవుతుంది, ఇంకా 5 minutes ఉంది మన ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరడానికి. బ్రేక్ఫాస్ట్ అయితే నేను తినలే. చూద్దాం ఇప్పుడు ప్యాంట్రీ కార్డ్ అవైలబుల్ ఉంది కదా మన ట్రైన్లో, ఇక్కడ ఏమైనా అమ్ముతారంటే బ్రేక్ఫాస్ట్ అయితే తిందాం మనము. చలో గాయస్ మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది, లోపల వెళ్దాం ఇప్పుడు ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 10. సో ఇది వచ్చి మన కోచ్ పొజిషన్ ఫుల్ అయిపోయింది.
757, Maravat 38, Bangkok 760, 7557, Indonesia, India's largest railway audio advertising company. సో మనం వచ్చి ఆన్ టైం అయితే మనము బయలుదేరాము విజయవాడ రైల్వే స్టేషన్ నుండి. సో ఓవరాల్ ఈ ట్రైన్కి మనకి 11 స్టాప్స్ అయితే ఇచ్చారండి, ఇంక్లూడింగ్ సోర్స్ లొకేషన్ అండ్ డెస్టినేషన్. అండ్ ఈచ్ ఎవ్రీ స్టేషన్లో మనకి 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. అది మన ట్రైన్ అంత ముందు పోయాడుది. అబ్బో దేవుడా, అంటే మనం ఎంత వెంకలు ఉన్నామా మనము. చూసారండి ఎంత వెంకలు ఉన్నాం మనము. అరే మన టర్నింగ్ సూపర్ టర్నింగ్. అదిగోండి మన ఇంజిన్ అక్కడ ముందు ఉందండి, చూస్తారా? అనిపించింది నాకు. మనోడైతే స్టార్ట్ చేసిండు స్పీడ్. ల్యాండ్స్కేప్ అయితే అద్దరింది, సూపర్ ఉంది ఆ ల్యాండ్స్కేప్ అయితే. వావ్. ఇదిగోండి గాయస్, మన జోన్ యొక్క ఫస్ట్ హాల్ట్ అయితే వచ్చాము మదిరా రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా వచ్చి MDR. ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. చలో ట్రైన్ అయితే బయలుదేరుతుంది, వెళ్దాం లోపల. ఈ పక్కన గూడ్స్ పెట్టారు, లేకుంటే అటువైపు అయితే వస్తుండే ప్లాట్ఫాము. సో గాయస్, మనమైతే వచ్చాము ఖమ్మం రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా వచ్చి KMT. ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. సో ఒకసారి జనం చూడండి ఖమ్మం రైల్వే స్టేషన్ అన్రిజర్వ్డ్. ప్యాక్ అయిపోయింది మొత్తము, ఫుల్ అవుతుంది. చూడండి గాయస్, ఇప్పుడు మా కోచ్ మొత్తం ఫుల్ అయిపోయింది. మదిరా దాకా మనమైతే ఖాళీగా వచ్చాము. సో ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది కోచ్ లోపల. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే అసెండ్ చేశారు. ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ చూడండి. నేను ప్రస్తుతం టైం చూడండి 8:10 అవుతుంది ఆల్మోస్ట్. సో బయలుదేరుతుంది మన ట్రైన్, లోపల వెళ్దాం అన్నాడు ఎప్పుడు. అండ్ గాయస్, మన ట్రైన్ అయితే బయలుదేరుతుందండి ఖమ్మం రైల్వే స్టేషన్ నుండి. సో గాయస్ చూడండి, మనమైతే వచ్చాము డోర్నకల్ జంక్షన్. స్టేషన్ కాబట్టి DKJ. అండ్ ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారండి. కొంచెం ఇక్కడ తక్కువ ఉన్నారు జనాలు. సో చూడండి గాయస్, మనమైతే వచ్చాము, బయలుదేరుతున్నాం కూడా డోర్నకల్ జంక్షన్ నుండి. సో చూడండి గాయస్, మనమైతే వచ్చాము మహబూబాబాద్ రైల్వే స్టేషన్. ఇట్లా డిజంబీర్గా ఇచ్చిండు. స్టేషన్ కూడా వచ్చి MABD. ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారండి. అండ్ మన ట్రైన్ ఒక 20 minutes డిలే అయితే నడుస్తుంది ప్రజెంట్లీ. ప్లాట్ఫామ్ 2కి అయితే అసెండ్ చేశారు మన ట్రైన్ని. చూడండి ఇక్కడ కూడా రష్ చూడండి. బాబా.
సో గాయ్స్ మనమైతే వచ్చాము కే సముద్రం రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా వచ్చి KDM అండ్ ఇక్కడ కూడా ఒక 1 minute హాల్ట్ తెచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. కొంచెం ట్రైన్ నుంచి కింద దిగానే ఆ సన్లైట్ పడుతుంది కదా, చాలా మంచిగా ఉంది. ఏమిటో చలి చంపేస్తుంది మొత్తము. అండ్ మన ట్రైన్ ఒక 33 minutes డీలే అయితే నడుస్తుందండి. సో పదండి, సిగ్నల్ అయితే ఇచ్చేసిండు, వెళ్దాం లోపల ఇప్పుడు. సో గాయ్స్ మనం వచ్చి వరంగల్ రైల్వే స్టేషన్ దిగిపోయామండి. సో ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు ఇంకొక బ్లాగ్ అయితే ఉంది. సో దానివల్ల నేను ఇక్కడ దిగిపోయాను. అండ్ మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే అసైన్ చేశారు. ఒక 30 minutes డిలే అయితే వచ్చింది వరంగల్ రైల్వే స్టేషన్కి. సో ఓవరాల్ గాయ్స్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ చాలా బాగుందండి ఈ అన్రిజర్వ్డ్లో. సో మీరైతే రావచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. జస్ట్ ఒక టికెట్ తీసుకొని, ఫిజికల్ టికెట్ తీసుకొని వచ్చి ప్రయాణం చేయండి. గాయ్స్ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది నాకు మీరే కమెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఖచ్చితంగా ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే హైప్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అందరికైతే షేర్ అవుతుంది. మన బ్లాగ్ ఇక్కడే ఎంజాయ్ చేయబోతున్నామండి. ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ అండ్ బై.